వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడ పల్లె పట్నం గల్లీ ఢిల్లీ అంతటా హడావుడిలే. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అయితే పర్యావరణ హితం కోరే ఎక్కువగా మట్టి విగ్రహాలను వాడుతున్నారు. మరికొందరు వైవిధ్యం కోసం ఆహార పదార్థాలతోనో కరెన్సీలతోనో లేదా కర్రలతోనో లేదా మరికొన్ని వస్తువులతోనో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ వినాయక విగ్రహం వెదురు బొంగులతో అద్భుతంగా చెక్కబడింది. ఎక్కడ ఏంటా స్పెషల్ వినాయక విగ్రహం ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నరసయ్య అనే కళాకారుడు వెదురు బొంగులతో అనేక కళాకృతులను తీర్చిదిద్దాడు. ఇందుకోసం ఈయనకు ఇంటర్నేషనల్ బుక్ రికార్డ్ కూడా దక్కింది. అయితే ఈ వినాయక చవితికి ఏదైనా కొత్తగా రూపొందించాలని అనుకున్నాడు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగని వెదురు బొంగులతో వినాయక విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక నా పేరు ఊరే నరసయ్య, గ్రామం భూపతిపూర్, రాయకాల్ మండలం భూపతిపూరు, జిల్లా జగిత్యాల. అయితే చూస్తున్నారు కదా, ఈ యొక్క వినాయకుడిని నేను మనకు సహజ సిద్ధంగా లభించినటువంటి వెదురు బొంగులను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అనేది చేకూరదు, చాలా మంచిగా ఉంటుంది. మట్టి వినాయకులు చేస్తున్నారు, రకరకాల వినాయకులు తయారు చేస్తున్నారు. కానీ నేను వినూత్నంగా ఇది ఒక మా యొక్క కులవృత్తిలో భాగమైనటువంటి వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి చాలా ఎలాంటి హాని అనేది కలగదు, మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ మాలాంటి ఒక కళాకారులను ఆదరిస్తారని ఇవన్నీ కూడా ఈ కళాకృతులన్నీ కూడా నేను చేసినాయి. ఈ కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి. రకరకాల కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా గణేష్ మూర్తిని చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాలాంటి కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని వేడుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెంటనే పూనుకున్నాడు. 2 రోజులు కష్టపడి అద్భుతమైన వినాయక విగ్రహాన్ని మలిచాడు. అదే విగ్రహాన్ని కొలుస్తున్నాడు. ఆ గణపయ్య ఆశీస్సుల వల్లే ఇంత అద్భుతంగా వినాయక విగ్రహం వచ్చిందని ఆనందంగా చెబుతున్నాడు. తన గ్రామానికి మంచి పేరు తెచ్చేందుకు ఇలాంటి కళాఖండాలను మలుచుతూనే ఉంటానంటున్నాడు నరసయ్య. మరి నరసయ్యకు ఆల్ ది బెస్ట్ చెబుదామా? ఆల్ ది బెస్ట్ టు యూ నరసయ్య. For more videos like this, subscribe Big TV channel.